వినయ్ వినయ్ గారు ఇప్పుడు హరిహర వీరమల ట్రైలర్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మళ్ళీ పవర్ స్టార్, మళ్ళీ వింటేజ్ పవర్ స్టార్. అంటే ఆ మధ్యలో బాగా ట్రోల్స్ అయ్యాయి కదా, పవన్ కళ్యాణ్ గారు చాలా లావ్ అయిపోయారు, అంటే షేప్ మొత్తం అవుట్ అయిపోయింది, వర్కౌట్స్ మానేశారు అని చెప్పేసి ఆ ట్రోల్స్కి సమాధానం చెప్పినట్టుందా మరి ట్రైలర్? అదే ఈ ట్రైలర్లో ఏం నచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంటే హిస్టారికల్ మైథాలజికల్ ఎప్పుడు సినిమా చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూసినాం కాబట్టి బాగుంది. అంటే ఒక బయోపిక్లా వస్తుంది కదా, ఎన్ని సినిమాలలో మనం చూసినా కానీ యాక్షన్ మూవీస్ చూసాం, కొంచెం కామెడీగా అనిపించింది. ఆబ్వియస్లీ మనకి పవన్ కళ్యాణ్ అంటే ఒక కోణంలో మనకు ఒక కామెడీ కనిపిస్తుంది, ఇందులో అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మరి? ఓజీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం, ఇది మైథాలజికల్ సినిమా కదా, దీని నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఓజీ అయితే కంపల్సరీ. అంటే ఫైట్స్ కానీ ఎలా అనిపించి, అంటే బాణాలు విసిరేయడం కానీ ఇదంతా ఎలా? కొత్తగా చూసినాం. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు అలా చూడలేదు, మైథాలజికల్ ఎప్పుడు చూడలేదు కాబట్టి కొత్తగా చూస్తున్నాం. అంటే బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు కదా, యానిమల్ లెవెల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మరి ఇక్కడ అవుట్పుట్? చేయొచ్చు. సో అదే విధంగా పార్ట్ 1 తీయడానికి ఇంత టైం పట్టింది, అండ్ టైం డేట్స్ కూడా దొరకలేదు, ఇంత చాలా డేస్ అయ్యింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అయ్యారు కాబట్టి లేట్ అయింది. అంటే పార్ట్ 2 ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారా? అసలు పార్ట్ 2కి షూటింగ్ స్టార్ట్ అవుతుందా లేదంటారా? అసలు స్టార్ట్ అవుతుంది, బట్ ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేము కదా, ఎందుకంటే ఆయన బిజీ ఉన్నాడు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఎక్స్పెక్ట్ చేయలేము, కొద్దిగా లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఇంత లేట్ అయింది, మరి ఓజీకి ఇంకెంత టైం పట్టొచ్చు అంటారు? ఓజీ కొంచెం లేట్ అయినా కానీ ఇండస్ట్రీ షేక్ అవుతుంది. బీజిఎం కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎలా అనిపించాయి మీకు? ఆల్మోస్ట్ మేము అదే రింగ్ టోన్ పెట్టుకున్నాం. ఓకే, కంపేరింగ్ టు ప్రీవియస్ పవన్ కళ్యాణ్ అండ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపించింది? వింటేజ్ అంటే మేము ఎంజాయ్ చేసాం, మన సినిమాలు పోయి థియేటర్ పోయి బట్టలు చెప్పుకొని ఎగిరాము. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కదా, కొద్దిగా అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన మొత్తం ఏపీ బాధ్యతలు తీర్చుకుంటున్నాడు కాబట్టి కొద్దిగా వింటేజ్ ఇది